హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా అండ్ టేస్టీగా చేపల పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పచ్చడి చాలా టేస్టీగా స్పైసీగా చాలా కాలం అయితే నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను 1/2 kg చేప ముక్కలను తీసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. వీటిని తడిపోయే అంతవరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం ఆరబెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే చేప ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన ముక్కల్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిగిలిన చేప ముక్కలు కూడా వేగిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చేప ముక్కలు వేయించగా మిగిలిన నూనెలో కొద్దిగా సాజీరా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పోపుని చల్లారనివ్వాలి. పోపు చల్లారిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 4 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వేయించుకున్న చేప ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం చేప ముక్కలకు పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన చేపల పచ్చడి తయారైపోయింది. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.